జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా కుట్ర చేయాలని చూస్తున్న వారిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బురద జల్లటం కోసం ఉర్రూతులోగుతున్నారు. దళిత సోదరులు జడా శ్రావణ్ రావణ్ దిగజారి మాట్లాడడం చూస్తే చాలా సిగ్గుగా ఉంది. డబ్బుల కోసం అమ్ముడుపోయి సమావేశాలు పెట్టి మరీ బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభినవ అంబేద్కర్ అని చెప్పుకునేవారు అసలు అంబేద్కర్ గారు మీలాగా కులమత రాజకీయ ప్రస్తావన తెచ్చారా? అంబేద్కర్ భావజాలం అని చెప్పుకునే మీరు ఆ భావజాలం మాట్లాడుతున్నారా అని విరుచుకుపడ్డారు. నిన్నటి రోజున ఎక్స్ సీఎం వైఎస్ఆర్ పార్టీ సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజధాని మీద ఏ రకంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే మా నైజం ఎప్పుడు కూడా తెలిసింది అందరికీ, ప్రజలకు చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, బయటికి రావాలంటే ఒకటి కులం కావాలి, 2 మతం కావాలి, 3 శవం కావాలి. ఈ 3 ఆయన ప్రధాన ఎజెండాలు: కులం, మతం, శవం. వీటి చుట్టూతోనే తిరుగుతాడు తప్పితే అక్కడి నుంచి బయటికి రాడు. అదృష్టమో దురదృష్టమో, ఆయనకి ఆయన అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకసారి సీఎం అయ్యాడు. ట్యాగ్ లైన్ ఉంటుంది, మాట తప్పం మడం తెప్పమని. గతంలో చూసాం. అమరావతి మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, 30,000 ఇంకా తీసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి 19కి వచ్చేదానికి, 19 ఎలక్షన్ ముందు కూడా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఇల్లు లేవు, వీళ్ళు నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తారు, అమరావతి రాజధాని అన్నాడు. అయిపోయింది. 19లో అదృష్టం కలిసి వచ్చి గెలిచాడు. గెలవగానే 3 ముక్కల్లాగా 3 రాజధానులు అన్నాడు. ప్రజావేదికను పగలగొట్టాడు. ఇష్టానుసారంగా రాష్ట్రంలో రావణ కాష్టంలో చేసి పబ్బం గడుపుకున్నాడు. మళ్ళా ఎలక్షన్స్ వచ్చేనాటికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నాడు. ఎలక్షన్కి వెళ్ళాడు. 24లో జనం ఓడగొట్టారు. ఓడిపోయిన మరుక్షణమే మళ్ళా వచ్చేసి ఆయన మంది మాగాదులందరూ మేము అమరావతికి ఓకే, అమరావతి ఎప్పుడు వ్యతిరేకించదని మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు వచ్చేదానికి మావిగన్, కొత్త పదం. నిన్నటి రోజున పూర్తిగా చెప్పాడు, మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొడుతున్న జనసేన పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక మాట, రోజుకొక ఇష్యూలాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని. ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దామని నిన్నటి సాయంత్రం నుంచే బేరసారాలు మొదలు పెట్టుకున్నారు పాపండు. ఎందుకంటే ఇంక అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ